సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని, అంటే 19వ తేదీ మార్చి గురువారం నాడు ఉదయం యథావిధిగా ప్రాతరారాధనం జరుగుతుంది. అయిన తర్వాత ఆనాడు ఉదయం బాలభోగం మంగళాశాస్త్రమై సర్వదర్శనం సుమారు 6:30 గంటలకి ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉగాది పచ్చడి వితరణం జరుగుతుంది. అదైన తర్వాత మధ్యాహ్నం రాజభోగం 11:30 నుంచి 12:30 వరకు, రాజభోగం అయిన తర్వాత 12:30 నుంచి 2:30 వరకు సర్వదర్శనం, 2 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి గారు ఉభయ దేవేరులతో కూడి ఆళ్వారులతో కూడి ఆస్థాన మండపంలోకి వెంచేస్తారు. 2:30 గంటలకు విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం అయిన తర్వాత పంచాంగ శ్రవణం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రవణం సుమారు 3:30-4 గంటల వరకు పంచాంగ శ్రవణం కొనసాగుతుంది. పంచాంగ శ్రవణం అయిన తర్వాత స్వామివారి కళ్యాణ శుభపత్రికని స్వామివారి సన్నిధానంలో సమర్పించడం జరుగుతుంది. అదైన తర్వాత విశిష్టమైనటువంటి సేవకులకి పురస్కారాలు అందచేయడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహాన్ని అందచేయడం జరుగుతుంది. అదైన తర్వాత సుమారుగా 4-4:30 ప్రాంతంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా పందిరిరాట ఉడుపు మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మంటపం అంటే ఉత్తర గోపురానికి ముందు భాగంలో కళ్యాణ మండపం దగ్గర ఒకే రాట, అలాగే కళ్యాణ వేదిక దగ్గర ఉత్తర రాజగోపురానికి అవతల ఉండేటువంటి ప్రాంగణంలో కళ్యాణ వేదిక దగ్గర ఒక రాట, రాజగోపురం ముందు ఉండేటువంటి దాని భాగంలో ఒక రాట, 3 రాటలు పందిరిరాట ఉడుపు మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం, మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారి గ్రామ తిరువిధి మహోత్సవం జరుగుతుంది. ఇది అవుతూ ఉండగా సుమారుగా సూర్యుడు ఆ పశ్చిమాద్రికి చేరే సమయంలో స్వామి యొక్క సన్నిధానంలోకి సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అంటే కొత్త సంవత్సరంలో స్వామి అనుజ్ఞని స్వీకరిస్తూ పశ్చిమాద్రికి వెళుతున్నటువంటి సూర్యుడు అనుజ్ఞ తీసుకుంటాడనమాట. ఈ సన్నివేశం ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటిది, విలక్షణమైన సన్నివేశం. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పరాభవనామ సంవత్సరం, గురుడు రాజుగా ఉండేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రమయ్యి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, నిరోగంగా, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా, సస్యశ్యామలంగా దేశం ఉండేటట్టు, అందరూ సుఖ సంతోషాలతో జీవనం నెరపేటట్టు స్వామిని అనుగ్రహించాలి అని ప్రార్థిద్దాం.